మిత్రులందరికీ ముందుగా నమస్తే. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మే 2 తారీఖున బంద్కు పిలుపునిచ్చాయి గిరిజన సంఘాలు, అలాగే రాజకీయ పార్టీలు కూడా. దీనికి అందరూ కూడా పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నారు. జీవో నెంబర్ 3 ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ 100% గిరిజనులకి కేటాయించాలని జీవో నెంబర్ 3 5th షెడ్యూల్లో చెప్తుంది. ఇది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కు రద్దు చేసింది సుప్రీంకోర్టు కొన్ని కారణాలతో. ఎలక్షన్ సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు అరకు బహిరంగ సభల్లోనే మేము అధికారానికి వస్తే జీవో నెంబర్ 3 తెస్తాము, పునరుద్ధరిస్తాం, లేకపోతే జీవో నెంబర్ 3 స్థానంలో మరలా ఇంకొక చట్టం కల్పించి గిరిజనులకి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. కాకపోతే ఆ హామీ నిలబెట్టుకోకుండానే మెగా డిఎస్ తీశారు. ఈ మెగా డిఎస్ తీయడం వల్ల గిరిజన ప్రాంతాల్లో చదువుకున్న యువకులు కూడా పూర్తిగా నష్టపోతారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఈ మెగా డిఎస్లో సుమారు పాడేరు డివిజన్ ప్రాంతంలో 400 పోస్టులు ఉంటే సుమారు 400 పోస్టులు 24 పోస్టులు మాత్రమే గిరిజనులు కేటాయించారు. ఇది దారుణం. అందుకే ఈ మెగా డిఎస్సి భాగంలో గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలి, లేకపోతే మెగా డిఎస్సిలో గిరిజన ప్రాంతాల్లో మినహాయించాలి. ఈ ఇంకొక చట్టం తెస్తేనే గిరిజన ప్రాంతాల్లో డిఎస్సి తీస్తే అందరు కూడా మంచిదని నా అభిప్రాయం. ఈ జీవో నెంబర్ 3 అనేది మనకు రాజ్యాంగంగా కల్పించిన హక్కు, ప్రతి గిరిజనునికి హక్కు. ఇది మన చట్టము, మనం కాపాడుకోవాలి. కాబట్టి మే 2 తారీఖున అందరు కూడా బంద్ జయప్రదం చేసి గవర్నమెంట్కి తెలిసే విధంగా చేయాలి. ఈ 5th షెడ్యూల్ అనేది మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా గిరిజన ప్రాంతాలతో వర్తిస్తుంది. ఈ 6th షెడ్యూల్ అనేది నార్త్ ఈస్ట్ స్టేట్స్ గిరిజన ప్రాంతాల్లో మాత్రం వర్తిస్తుంది. ఈ 5th షెడ్యూల్ క్లాస్ 2లో స్పష్టంగా చెప్పింది, గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్న వాళ్ళే రాజకీయ పార్టీల్లో అలాగే పోటీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే క్లాస్ 2లో కూడా స్పష్టంగా చెప్తుంది, గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకి ఉద్యోగులు కేటాయించాలని చట్టం కూడా చెప్తుంది. అలాంటి చట్టాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం చాలా దారుణం. దీనివలన ఇప్పుడు దాకా చదువుకున్న యువకులు కూడా చాలా నష్టపోతారు. అందుకు దీనికి కూడా అందరూ కలిసికట్టుగా వచ్చి మన పోరాటాలు చేసి మన హక్కులు, ఈ చట్టాలు కాపాడుకోవాలి. ఇప్పటికీ ఈ 5th షెడ్యూల్ని అణివీరం చేస్తూ గిరిజనేతరులు కూడా పోస్టులు కేటాయించడం దారుణం. అలాగే స్పష్టంగా 1/70 అనే చట్టం కూడా పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాలి. 5th షెడ్యూల్ రక్షణలో కాపాడాలి. ఇది ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి రాజ్యాన్ని మీరు తొక్కుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే రేపొద్దున పెద్ద ఎత్తున ర్యాలీలు, బహిరంగ సభలు అన్నీ చేస్తూ మా హక్కులు మేము కాపాడుకుంటామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళైన గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేవు, నీరు వసతి లేదు. గిరిజనులు ఇప్పుడిప్పుడే ఎంతో కొంత మేరకు బయటపడుతున్నారు, అభివృద్ధి వైపు నడుస్తుంటే ఇలాంటి చట్టాల వల్ల ఎంతో కొంత అభివృద్ధి చెంది బయటపడుతుంటే ఇలాంటి చట్టాలు ఇంకా తొక్కుతూ ఇలాంటి చట్టాలు మేము రద్దు చేస్తామంటే గిరిజన పక్షాన్ని ఎవరు ఊరుకుంది లేదు. అందుకే దీనికి అందరు కూడా కలిసికట్టుగా వచ్చి మన గిరిజన హక్కులు కాపాడే విధంగా, మన హక్కులు మనం రక్షించే విధంగా మనం కాపాడుకోవాలి రేపొద్దున తరాల కోసమైనా. అందుకే అందరు కూడా గిరిజన ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన యువకులు కూడా మే 2 తారీఖున వచ్చి బంద్ జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.